హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దామండి. దీనికోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 2 యాలుక్కాయలు, ఒక 2 లవంగాలు తీసుకున్నానండి. తీసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టిన తర్వాత ఒక వెల్లుల్లి పెద్ద గడ్డను తీసుకొని ఒలిచి వేసుకున్నాను. తర్వాత కారము ఒక స్పూన్ వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, అంటే దీనికి ఈ మసాలాకి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నమాట. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మీలో ఎంతమందికి వెల్లుల్లి కారం తెలుసో కామెంట్ చేయండి. కొద్దిగా మినపప్పు వేసుకున్నానండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఇంకా 2 ఎండుమిర్చిని కూడా వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. మీలో ఎంతమందికి కోడిగుడ్డు వెల్లుల్లి కారం తెలుసో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట నేను ఈ రెసిపీ. తర్వాత ఒక్కొక్క గుడ్డును ఇలా పగలగొట్టి వేసుకోవాలండి. సిమ్లో పెట్టి, స్టవ్ సిమ్లో పెట్టేసి ఇలా ఒక్కొక్కటి వేసుకుందాము. మనం మామూలుగా పొరుటుకు చేసినట్టు కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది నేనైతే ఒక 4 eggs వేసానండి. 4 eggs అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్కైనా సరే ఇలా ప్రిపేర్ చేయండి. రైస్లో అయినా బాగుంటుంది, లేదా చపాతీలో అయినా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. 4 eggs పగలగొట్టి వేసాను కదా. ఇప్పుడు పైన కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. మొత్తం ఉడికిన తర్వాత ఒకవైపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి ఇలా తిప్పి 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకుందామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నానండి. మనకు లోపల ఏదన్నా ఉడకకపోయినా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసినప్పుడు మనకు మొత్తము ఉడికిపోతుంది. మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా చేసిన తర్వాత పక్కన ఒక సైడ్ కనుక్కున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి కారం వేస్తున్నానండి. నేను వెల్లుల్లి కారం వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి ఈ ఫ్రైకి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మళ్ళీ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తము ఇప్పుడు ఈ గుడ్డులోకి కలిసేలాగా మొత్తం కూడా ఇలా కలుపుకుందాము. మొత్తం కలిసిపోవాలండి. దీంట్లో కావాలంటే మీరు ఇంకో కొంచెం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, మీకు సరిపోలేదు ఎక్కువగా తినే వాళ్ళైతే. ఇలా మొత్తము కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. కొంచెమే వేసాను కదా. ఇప్పుడు ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తము కలుపుకోవాలి. కలుపుకొని ఇదిగోండి, వేడి వేడి అన్నంలో తింటే అసలు సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ. ఈ వీడియో మొత్తం అయితే ఒకసారి చూసేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.